ఏజేఎన్ న్యూస్ కి స్వాగతం. సురేంద్రుడా సురేంద్రుడా సురేంద్రన్న పిలుస్తోంది పిలుస్తోంది కళ్యాణదుర్గం, తెలుగుదేశ ఘన చరితకు అది భూతల స్వర్గం. పిలుస్తోంది పిలుస్తోంది కళ్యాణదుర్గం, తెలుగుదేశ విజయానికి పసుపు పచ్చ మార్గం. తెలుగు తేజమై వెలిగె చంద్రుడా, మాకు మార్గదర్శిని అడుగుజాడా. నిస్తేజపు యువతకు ఉత్తేజపు సూర్యుడా, యువగళముల నేను గళమౌతా లోకేశుడా. ప్రజాసేవకై అవతరించి పరవశించే మీరిద్దరే, పూర్తి అంటూ కథను తొక్కి విజయ కేతనం ఎగరేసే సురేంద్రన్. సురేంద్రుడా 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 సురేంద్రన్న. వేదాము వేదాము సైకిల్కే ఓటు వేదాము, కావాలి కావాలి చంద్రన్నే సీఎం కావాలి. వేదాము వేదాము సైకిల్కే ఓటు వేదాము, కావాలి కావాలి చంద్రన్నే సీఎం కావాలి. ఉరవకొండ మండలాన మిద్యాల గ్రామమందు చిన్న సన్న కారు రైతు కుటుంబాన పుట్టినావు. వెనక చర్లలో చదువు మొదలు పెట్టి ఎదిగినావు, చదువులతో పాటు ప్రజల కష్టాలను చదివినావు. సాటి మనిషి కష్టాలకు స్పందించే సహృదయం, నీటి దాన గుణములోన శిబిని మించే ఔదార్యం. ధైర్యాన మేరునగం దయలో నా హిమాలయం, నీకోసం చూస్తున్నారు జనమంతా. సైన్యమల్లె సురేంద్రన్న, సైన్యమల్లె సురేంద్రన్న. సురేంద్రుడా 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 సురేంద్రన్న. నీతి న్యాయ ధర్మాలే ప్రాణమైన రూపు నీది, అనుకున్నది సాధించే సంకల్ప బలం నీది. అన్నాతుల అండ నిలిచి ఆకలి తొలగించినావు, రోగాతుల బాధ తీర్చి ఆసరగా నిలిచినావు. పేదల చదివించి గొప్ప మేధావులు చేసినావు, రంజానున ముస్లింలకు చీరసారలిచ్చినావు. నువ్వుంటే భయం లేదు, నీ వెంటే ఉంది జయం, నీ వెంటే వస్తున్నారు. పసుపు దళం సైన్యమల్లె సురేంద్రన్న, సైన్యమల్లె సురేంద్రన్న. సురేంద్రుడా 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 సురేంద్రన్న. గుమ్మంలో కృష్ణమ్మ ఇంటిలోకి రాకపాయే, రెప్పల్లో నీటి చెమ్మ కంటిలోని ఇంకిపాయే. పంటలేక రైతు గుండె బీడు భూములైపాయే, కూడు లేక గూడు లేక జనం సీమ వదిలిపాయే. ఎన్నాళ్ళీ కడగండ్లు మండుతున్న కన్నీళ్ళు, అన్నాను వస్తేనే పండగవును మాగేడు. ధీమానే ఊపిరిగా నీ వెంటే ఉప్పెనగా నీకోసం పిలుస్తున్నదో సీమ జనం. సైన్యమల్లె సురేంద్రన్న, సైన్యమల్లె సురేంద్రన్న. సురేంద్రుడా 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 సురేంద్రన్న.
విజయం కాంక్షించును బీసీల అభివృద్ధి నీ అడుగులు పడిన చోట ఎస్సీ ఎస్టీ అభ్యున్నతి చంద్రబాబు షూరిటీ మన భవితకు గ్యారెంటీ లోకేశుని పాపులాంటి కష్టాలకు చెల్లు చీటి దుర్గం ముఖ చిత్రం మార్చునట్టి క్వాలిటీ నీకు తప్ప ఎవరికుంది ఎవరు నీకు సాటి పోటీ రాజనీతి లోకేశుని సమర గీతి ఊరించే శంఖారావం మేమున్నా సైన్యమల్లి సురేంద్రన్న సైన్యమల్లి సురేంద్రన్న సురేంద్రుడా 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 సురేంద్రన్న జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై చంద్రబాబు జై జై లోకేష్ అమిలినేని సురేంద్రన్నకి మన ఓటు సైకిల్ గుర్తుకి మన ఓటు సైకిల్ గుర్తుకి మన ఓటు జై తెలుగుదేశం జై జై ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ కళ్యాణదుర్గం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి పట్టుకున్న తెలుగుదేశం పార్టీని అహర్నిశలు తమ భుజాల మీద వేసేటువంటి వేల మంది కార్యకర్తలు ఉన్నటువంటి కళ్యాణదుర్గం నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు గారు మంచి మనిషిని మంచి మనసున్న మనిషిని పేద రైతు కుటుంబం నుంచి వచ్చి కష్టపడి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని తన జీవితంలో అనేక మంది ఎస్సీలకి బీసీలకి ఎస్టీలకి మైనారిటీ విద్యార్థులు చదువులకు ఉపయోగపడినటువంటి వ్యక్తి నిరుపేద రైతులకు రైతు కూలీలకు ఉపయోగపడినటువంటి మంచి మనిషిని సురేంద్రబాబు నాయుడు ఆయన నమ్మకాన్ని వమ్మనీయకుండా అత్యధిక భారీ మెజారిటీతో రాష్ట్రంలో విజ్ఞప్తి చేస్తూ సురేంద్రబాబు గురించి మా తెలుగు తల్లికి మల్లెపూ దండ మా కన్న తల్లికి మంగళారతులు కడుపులో బంగారు కనుసూపులో కరుణ చిరునవ్వులో చిరులు దొరలించు మా తల్లి గలగల గోదారి కదలిపోతుంటేను బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతుంటేను బంగారు పంటలే పండుతాయి మురిపాల ముత్యాలు దొరలుతాయి అమరావతి నగర అపరూప శిల్పాలు త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు అమరావతి నగర అపరూప శిల్పాలు త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు దిక్కయ్య కలములో ఈ అందనాలు నిత్యమై నిఖిలమై నిలచి ఉండేదాకా రుద్రమ్మ పూజ శక్తి మల్లమ్మ పతిభక్తి తిమ్మరు సుధీరుక్తి కృష్ణరాయల కీర్తి మా చెవులు రింగుమణి మారం లోగేదాకా నీ ఆటలే ఆడుదాం నీ పాటలే పాడుదాం జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి థ్యాంక్ యూ జై హింద్ భారత్ మాతా కి భారత్ మాతా కి భారత్ మాతా కి స్వాగతం అమిలినేని సురేంద్రన్న స్వాగతం సుస్వాగతం సురేంద్రుడా సురేంద్రుడా సురేంద్రన్న పిలుస్తోంది పిలుస్తోంది కళ్యాణదుర్గం తెలుగుదేశ ఘన చరితకు అది భూతల స్వర్గం పిలుస్తోంది పిలుస్తోంది కళ్యాణదుర్గం తెలుగుదేశ విజయానికి
జాతికి పసుపు పచ్చ మార్గం. తెలుగు తేజమై వెలిగ చంద్రుడా, మాకు మార్గదర్శిని అడుగు జాడా. నిస్తేజపు యువతకు ఉత్తేజపు సూర్యుడా, యువగళముల నేను గళమౌతా లోకేశుడా. ప్రజాసేవకై అవతరించి పరవశించే మీరిద్దరే, పూర్తి అంటూ కథను తొక్కి విజయ కేతనం ఎగరేసే సురేంద్రన్. సురేంద్రుడా 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 సురేంద్రన్నా. వేద్దాము వేద్దాము సైకిల్కే ఓటు వేద్దాము. కావాలి కావాలి చంద్రన్నే సీఎం కావాలి. వేద్దాము వేద్దాము సైకిల్కే ఓటు వేద్దాము. కావాలి కావాలి చంద్రన్నే సీఎం కావాలి. ఉరవకొండ మండలాన మిద్యాల గ్రామమందు చిన్న సన్న కారు రైతు కుటుంబాన పుట్టినావు. వెనక చర్లలో చదువు మొదలు పెట్టి ఎదిగినావు. చదువులతో పాటు ప్రజల కష్టాలను చదివినావు. సాటి మనిషి కష్టాలకు స్పందించే సహృదయం. నేటి దాన గుణములోన శిబిని మించ ఔదార్యం. ధైర్యాన మేరునగం దయలో నా హిమాలయం. నీకోసం చూస్తున్నారు జనమంతా. సైన్యమల్లె సురేంద్రన్న, సైన్యమల్లె సురేంద్రన్న. సురేంద్రుడా 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 సురేంద్రన్న. నీతి న్యాయ ధర్మాలే ప్రాణమైన రూపు నీది. అనుకున్నది సాధించే సంకల్ప బలం నీది. అన్నాతుల అండ నిలిచి ఆకలి తొలగించినావు. రోగాతుల బాధ తీర్చి ఆసరగా నిలిచినావు. పేదల చదివించి గొప్ప మేధావులు చేసినావు. రంజానున ముస్లింలకు చీరసారలిచ్చినావు. నువ్వుంటే భయం లేదు, నీ వెంటే ఉంది జయం. నీ వెంటే వస్తున్నారు పసుపు దళం. సైన్యమల్లె సురేంద్రన్న, సైన్యమల్లె. నిస్కోట తాండా వాసుల్లో జరుపుకోవడం నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నా. నా మొదటి పుట్టినరోజు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడ వీళ్ళ మధ్యలో జరుపుకోవడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఎందుకంటే కష్ట సుఖాలన్నీ కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. కాబట్టి వీళ్ళలో జరుపుకుంటే అన్నీ కూడా బాగుంటాయన్నది మా ఆశయం. మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదే ఎప్పుడూ చెప్తూ ఉంటారు. ఎందుకంటే మనం ప్రజలతో మమేకమై కావాలి. ప్రజల సమస్యలు మమేకమైనప్పుడే వాళ్ళ సమస్యలు కూడా మీ దృష్టికి వస్తాయి. ఖచ్చితంగా మీరు ప్రజలతో మమేకం కావాలని చెప్పి మా చంద్రబాబు నాయుడు గారు అలాగే నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది. వాళ్ళ బోధనే ఈరోజు నేను కూడా ఈ గ్రామంలో ఉండడానికి, ఈ గ్రామంలో నా పుట్టినరోజు జరుపుకోవడానికి కారణం. ఏదేమైనా కూడా ఈ గ్రామానికి రావాల్సినప్పుడు ఎన్నికల సమయంలో 5 కిలోమీటర్ల రోడ్డు ఏదైతే ఉందో పూర్తిగా అధ్వానంగా ఉంది. ఆ రోజు ఎన్నికల సమయంలో మాట ఇచ్చాము ఈ రోడ్డు వేపిస్తామని చెప్పి. ఆ రోజు అందరూ కూడా వాళ్ళు అదే అడిగారు, నన్ను గెలిపించారు. ఆ మాట ప్రకారం కూడా ఈ 5 కిలోమీటర్ రోడ్డును కూడా పూర్తి చేశాం. ఎందుకంటే పూర్తిగా మారుమూల ప్రాంతంలో ఉండే వాళ్ళకి రోడ్డు సౌకర్యం ఉంటే రావడానికి పోవడానికి బాగా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ రోడ్డును కూడా పూర్తి చేశాం. పూర్తి చేసిన తర్వాత ఇంకా ఈ గ్రామంలో ఎందుకంటే వాళ్ళకి ఎక్కడి నుంచో తాగడానికి మనకి ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ ఉన్న ప్రాంతం ఇది. తాగడానికి నీళ్లు కూడా కొంత ఇబ్బంది ఉంటే వాళ్ళకి వాటర్ ప్లాంట్ వేస్తే బాగుంటుందని మొత్తం ఈ గ్రామస్తులంతా అడగడంతో ఈరోజు వాటర్ ప్లాంట్ కూడా వేసి దాన్ని కూడా ప్రారంభించాం. మరి కూడా అందులో భాగంగా ఒక నెలకు సరుకులు వాళ్ళకి ఇంటికి సరిపోయేంత సరుకులు కూడా ఈరోజు ఇచ్చాం. మరి కూడా ప్రతి ఇంటికి కూడా ఒక మిక్సీ ఇవ్వబోతున్నాం. ఎందుకంటే వీళ్ళకి చాలా మందికి కొనుక్కుంటారు కానీ చాలా మంది కొనుక్కోని శక్తి లేని వాళ్ళు ఉండొచ్చు, లేదా దాని గురించి అవగాహన లేకుండా ఉండొచ్చు. వాళ్ళు కూడా ఈ మనం ఎందుకంటే భారతదేశం చాలా
అభివృద్ధి చెందుతున్న దేశం కాబట్టి వాళ్ళను కూడా మనం ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన అందరిలో ఉంది కాబట్టి ఈరోజు ప్రతి ఇంటికి కూడా ఒక మిక్సీ కూడా ఇవ్వబోతున్నాం. ఇవన్నీ కూడా మా తెలుగుదేశం పార్టీ నాయకులు ముఖ్యంగా అందరూ కూడా సీనియర్ నాయకులందరూ తోడ్పాటుతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నా. ఎందుకంటే నా ఒక్కరితో ఏది కాదు, వాళ్ళు తోడైతేనే అన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్తామనేది నా భావన. అందులో భాగంగానే ఈరోజు నిస్కోటాల తాండాలో ఈ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నాం. గవర్నమెంట్ కరెంటుకు సంబంధించి చాలా అధ్వానమైన పరిస్థితిలో ఉన్నది. ఇప్పుడు మొన్ననే నా దృష్టికి వచ్చిన వెంటనే మొత్తం 20 లక్షల రూపాయలతో మొత్తం కరెంటు స్తంభాలన్నీ కూడా పైకి వైర్లన్నీ కూడా పైకి దాన్ని పంపించడం జరిగింది. ఎందుకంటే చాలా ప్రాంతాల్లో ఈ వైర్లతో చిన్న పాపలు కానీ ఇట్లాంటి వాళ్ళు మామూలుగా అన్ని చోట్ల కూడా వీళ్ళు రకరకాలుగా ఇబ్బంది పడుతూ గురవుతుంటారు. అది ఏది జరగకూడదనే ఉద్దేశంతోనే మనం ఇది కూడా పూర్తి చేస్తాం ఈ గ్రామంకి సంబంధించి. అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ చౌదరి, రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి. ఈరోజు శుభదినం. మా నియోజకవర్గ ఎమ్మెల్యే అమలేని సురేంద్రబాబు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు కళ్యాణదుర్గంలో పట్టణంలో ఉన్నటువంటి దేవాలయాలు అయితేనేమి, ఆర్టీటీ హాస్పిటల్ నందు అయితేనేమి, అదేవిధంగా అనేక చోట్ల చాలామంది ప్రజలైతేనేమి స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈరోజు సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఒకసారిగా మన అమలేని సురేంద్రబాబు గారు మా ఎమ్మెల్యే గారి గురించి 4 వాక్యాలు ముందు ఉంచదలుచుకున్నారు. జన్మదిన సందర్భంగా రాజకీయాల్లో అనేక మందిని చూశాము. ఈరోజు ఎమ్మెల్యే గారు మా నియోజకవర్గంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి, సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి నేను ఒకసారి మీ ముందు చెప్పదలుచుకున్నాను. ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో డిఎస్సి కోచింగ్ సెంటర్ను పెట్టి నిరుద్యోగులైనటువంటి ఎంతోమంది విద్యార్థులకు దాదాపు 2 కోట్ల రూపాయలు వెచ్చించి ఈరోజు వారికి కోచింగ్ సెంటర్ నిర్వహించడం అయితేనేమి, అదేవిధంగా మహిళలకు ఉపాధి ఇవ్వాలనే ఉద్దేశంతో టైలరింగ్లోను బ్యూటిషియన్ కోర్సులను కోచింగ్ సెంటర్ పెట్టి వారికి కూడా ట్రైనింగ్ ఇచ్చి అనేక చోట్ల అవకాశాలు కల్పించడం విషయం అయితేనేమి, జాబ్ మేళాలు ఇప్పటికీ 2 సార్లు నిర్వహించి దాదాపు అనేక వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో అయితేనేమి, అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక స్కూళ్ళని పర్యటించినప్పుడు స్కూల్లో ఉన్నటువంటి వసతులను గమనించి అక్కడ పిల్లలు కూర్చోవడానికి బల్ల లేవని ఉద్దేశంతో దాదాపు 1 కోటి రూపాయలు వెచ్చించి శెట్టూరు మండలం అయితేనేమి, కళ్యాణం మండలం అయితేనేమి, బ్రహ్మసముద్రం అయితేనేమి, కుదిరిపు అయితేనేమి అనేక స్కూల్లో ఈరోజు పెన్షన్ని ఏర్పాటు చేయడము. అదేవిధంగా గ్రామాలకు వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే గారు అక్కడ ప్రజలు పడుతున్నటువంటి తాగునీటి సమస్య, ఫ్లోరైడ్ ప్రాబ్లంతో ప్రజలు పడుతున్నటువంటి ఆరోగ్య సమస్యలు గురించిన తర్వాత ఎలాగైనా వీటిని ఈ ఫ్లోరైడ్ బాధితుల్ని కాపాడుకునే ఉద్దేశంతో దాదాపు అన్ని గ్రామాలు, ఏ గ్రామానికి వెళ్ళినా ప్రజలు ఏవైతే మాకు వాటర్ ప్లాంట్ లేదు, మాకు వాటర్ ప్లాంట్ అవకాశం కల్పించాలని అడిగిన వెంటనే వారి సిబ్బందికి అయితేనేమి వారి ఎస్ఆర్సీ ట్రస్ట్ ద్వారా ఈరోజు సొంత నిధులు వెచ్చించి ప్రతి గ్రామంలో వాటర్ ప్లాంట్లు వేయడంలో అయితేనేమి, అదేవిధంగా గ్రామాల్లో రహదారుల సమస్యలు రాబో రోజుల్లో తీర్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా వెంటనే వారి సమస్యని తీర్చాలనే ఉద్దేశంతో సొంత నిధులతో చిన్నపాటి మరమ్మతులు చేయించి రోడ్డుని మంచి రోడ్డుగా ఏర్పాటు చేయడం విషయం అయితేనేమి, ఈ విధంగా అనేక కార్యక్రమాలు దాదాపు 10 నుంచి 15 కోట్ల దాకా ఖర్చు పెట్టి, సొంత నిధులు ఖర్చు పెట్టి ప్రజల సౌకర్యార్థం, ప్రజల సంక్షేమార్థం ఈరోజు ఎమ్మెల్యే గారు పనిచేసినటువంటి తీరును చూస్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే అభివృద్ధి సంక్షేమం 2 జోడెద్దుల వల్లే మన రాష్ట్రంలో కొనసాగిస్తున్నాడో అదే తరుణంలో ఈరోజు మున్సిపాలిటీ డెవలప్మెంట్ల విషయంలో అయితేనేమి, అదేవిధంగా కమ్దూరులో జరుగుతున్నటువంటి ఆర్ఎన్బి రోడ్ అయితేనేమి, వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసినటువంటి సీసీ రోడ్లు అయితేనేమి, అదేవిధంగా వివిధ మండలాల్లో కుంభూరు నిర్వహించినటువంటి ఆర్ఎన్బి రోడ్లు అయితేనేమి, ఈ విధంగా అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు మన కళ్యాణదుర్గంలో చేపట్టబోతున్నారు. అలాగే మున్సిపాలిటీలో నిర్లక్ష్యానికి గురైనటువంటి డ్రైనేజ్ వ్యవస్థ గురించి కూడా మేము ముందు ఉంచాలనుకున్నాను. గత పాలకులు దాదాపు 3 పర్యాయాలు పనిచేసినటువంటి ఎమ్మెల్యే గారు ఏ ఒక్కరు కూడా ఆలోచించే విధంగా ఈరోజు పాత బస్ స్టాండ్ అయితేనేమి, మెయిన్ రోడ్ అయితేనేమి వర్షం వచ్చిందంటే నీళ్లతో నిండిపోయి బురదతో ప్రయాణికి తీవ్రమైన ఇబ్బందులు పడి ఎందుకు వచ్చామరా పట్టణానికి అనే విధంగా ఫీల్ అయ్యే పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారు వీటన్నింటినీ చూసిన తర్వాత ఎలాగైనా ఈ డ్రైనేజ్ వ్యవస్థను మార్చి ఎక్కడే కానీ వర్షం వస్తే చుక్కో నీరు నిలబడకూడదనే ఉద్దేశంతో శాంక్షన్ లేని బ్రిడ్జిని అయితే కల్వర్ట్ని ఈరోజు సొంత నిధులు దాదాపు 2 కోట్ల రూపాయలు వెచ్చించి కల్వర్ట్ నిర్మించడం,
మొత్తం పట్టణంలో ఎక్కడ నీరు పట్టణం 2 విధాలుగా ఉంది. అప్ అండ్ డౌన్ ఉంది. పైనుంచి వచ్చే నీరంతా కూడా కింద వైపు ఉన్నటువంటి పట్టణంలో ప్రతి ఇంటి వైపు వెళ్ళి చాలా గలీజ్గా తయారైంది. ఇప్పుడు పైనుంచి వచ్చే నీరు, వర్షం నీరు ఎటువైపు నుంచి వచ్చినా సైడ్ కాలువల ద్వారా ఆ కలవట్లకు చేరి పూర్తిగా ఊరు బయటికి వెళ్ళే విధంగా ఈరోజు ప్లాన్ చేసి వర్క్ స్టార్ట్ చేయడము, పూర్తిగా రోడ్లన్నీ కలవట్లన్నీ వేపించేసి మురికారులు రెడీ చేసేసి డివైడర్లు వేసేసి ఒక సుందరమైనటువంటి మున్సిపాలిటీ తయారు చేయడానికి కంకణం మొదలుపెట్టడం జరిగింది. అదేవిధంగా మున్సిపాలిటీలో ఉన్నటువంటి వాల్మీకుల యొక్క మనోభావాలు అర్థం చేసుకుని సాంఘికంగా కార్యక్రమాలలో భాగంగా ఈరోజు దాదాపు 50 లక్షల రూపాయల సొంత నుంచి ఈరోజు వాల్మీకి సర్కిల్ని సుందరంగా తయారు చేయబోతున్నారు. ఆల్రెడీ భూమి పూజ చేశారు. అదేవిధంగా బైపాస్లో ఉన్నటువంటి కనకదాసుల సర్కిల్ని ఈరోజు కనకదాసుల సాంఘిక మనోభావాలను అర్థం చేసుకుని ఆ కమ్యూనిటీ వాళ్ళకు కూడా మనోభావాలకి అతీతంగా దాదాపు 15 లక్షల రూపాయల సొంత నిధులు వెచ్చించి ఈరోజు కనకదాసు సర్కిల్ కూడా డెవలప్మెంట్ చేయబోతున్నారు. అంటే పట్టణంలో సుందరీకరణంగా అన్ని సర్కిళ్ళు ఉండాలనే ఉద్దేశంతో రాబోయే మరిన్ని సర్కిళ్ళు మరిన్ని కార్యక్రమాలు చేపట్టి మున్సిపాలిటీకి తనమైనటువంటి మున్సిపల్ కాంప్లెక్స్ భవనాన్ని కూడా నిర్మించబోయి రోడ్లన్నిటి కూడా కొత్త రోడ్లు వేసేసి స్ట్రీట్ లైట్ విషయం అయితేనేమి అన్ని విషయాలకు దాదాపు సెంట్రల్ గవర్నమెంట్తో కూడా మాట్లాడేసి ఈ పట్టణాన్ని అభివృద్ధి చేయబోతున్నటువంటి ఎమ్మెల్యే మా కళ్యాణదుర్గం స్థానిక ఎమ్మెల్యే అమ్మినేని శ్రీబాబు గారు అభివృద్ధిలో ఈ విధంగా ముందుకు పోతూ సంక్షేమంలో ప్రభుత్వంతో పాటుగా తను కూడా సొంత నిధులు పెంచి సంక్షేమాన్ని కోరుతూ ప్రజలకు సమస్యలు వచ్చినప్పుడు వ్యక్తిగతంగా ఉన్న బలంగా ఏదైనా యాక్సిడెంట్ రూపంలోనూ వ్యాధుల రూపంలోనూ పేదరికంలో ప్రజలకు కష్టాల రూపంలోనూ వారి దగ్గరకు వచ్చి అయ్యా బాబు మాకు కష్టం వచ్చిందని చెప్పి ఏ ఒక్కరైనా సరే పార్టీని చూడుకోకుండా వారి మానవతావాదిగా ఒక మానవత కలిగిన మనిషిగా చూసిన వెంటనే స్పందించి అక్షరమే సహాయ సహకారాలు అందించి ఈరోజు ఎంతో మందికి 5,000, 10,000, 25,000, లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షల వరకు కూడా ఈరోజు సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఎంతో మందికి వైద్య ఖర్చులకు అయితేనేమి, కుటుంబం గడపడం కోసం అయితేనేమి, ఏదైనా యాక్సిడెంటల్గా ఏదైనా ఫైర్లో ఏదైనా కోల్పోయిన ఇల్లులో సిలిండర్ల పేరు ఏదో విధంగా వారు నష్టపోయినటువంటి ప్రజల్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు అనేక కార్యక్రమాలు సొంత నిధులతో చేపట్టడం ఎంతో గర్వించదగ్గ విషయం, ఆనందించదగ్గ విషయం కూడా. ఎందుకంటే నేను దాదాపు విద్యార్థి దశ నుండి ఈరోజు రాజకీయాల్లో 20 సంవత్సరాలుగా రాజకీయాల్లో కొనసాగుతున్నాను. చాలామంది ఎమ్మెల్యేలు చూశాను, మినిస్టర్లు చూశాను, రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో పనిచేశాను, జిల్లా స్థాయిలో పనిచేశాను, ఈరోజు మండలంలో నియోజకవర్గంలో కూడా పనిచేస్తున్నాను. వెంటనే స్పందించి తన జేబులో డబ్బులు ఖర్చు పెట్టి పనిచేసి ఇంతగా పనిచేసే ఎమ్మెల్యేని మేము ఎప్పుడు చూడలేదు. ఈరోజు అలాంటి నాయకుడి జన్మదినాన్ని మేమంతా సంతోషంగా జరుపుకుంటున్నాం. కార్మికులు అయితేనేమి, అదేవిధంగా గోల్డ్ స్మిత్ బంగార నిపుణులు అయితేనేమి, అదేవిధంగా వాల్మీకి బాంధవులు అయితేనేమి, మైనారిటీ బాంధవులు అయితేనేమి, అనేక వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు దాదాపు 10-20 చోట్ల ఎమ్మెల్యే గారి బర్త్డేని తన సొంత కుటుంబంలో బర్త్డే మాదిరిగా జరుపుకొని ఆనందాన్ని వ్యక్తపరుస్తూ కేకులు కట్ చేసి మిఠాయిలు పంచుకుని ఈరోజు వేలాదిగా తరలించి నియోజకవర్గ వ్యాప్తంగా ఈరోజు ప్రజావేదికలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని కలిసి వారికి అభినందనలు తెలియజేయడం, శుభాకాంక్షలు తెలియజేయడం చాలా గొప్ప విషయం, చాలా సంతోషకరమైనది. ఇలాంటి నాయకుడు రాబో రోజుల్లో ఈ కళ్యాణదుర్గ ముఖ చిత్రాన్ని మార్చడానికి ఎంతో కంకణం కట్టుకుని తన యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్ అయినటువంటి బీటీపీ కాలువ ద్వారా 114 చెరువులకు నీళ్లు అందించి ఎవరైతే ఈ కళ్యాణదుర్గ నియోజకవర్గంలో ఉండే రైతాంగం అయితేనేమి, కార్మికులు అయితేనేమి, కర్షకులు అయితేనేమి, వ్యాపారస్తులు అయితేనేమి ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలంటే, ప్రతి ఒక్కరూ జీవితాల్లో మార్పు రావాలంటే, అన్ని కుటుంబాల్లో ఆర్థిక స్వావలంబన సాధించాలంటే నీరే ప్రాధాన్యత, వ్యవసాయమే ప్రాధాన్యత, హార్టికల్చర్ దాదాపు 2 జిల్లాల్లో అత్యధికమైనటువంటి హార్టికల్చర్ ఈ కళ్యాణదుర్గ ప్రాంతంలో నడుస్తుందని తెలుసుకున్నటువంటి ఎమ్మెల్యే గారు దీన్ని హార్టికల్చర్ హబ్గా మార్చడానికి రాబో రోజు అనేక కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. గవర్నమెంట్ ఇచ్చినటువంటి పథకాలు, సంక్షేమాలు కాకుండా ఈరోజు బీటీపీ ప్రాజెక్టు గవర్నమెంట్లో శాంక్షన్లో ఉన్నప్పటికీ కూడా నిధుల కొరత వల్ల రాబో రోజుల్లో మొదలు కావాల్సినటువంటి బీటీపీ పన్ను దాదాపు తన సొంత నిధులు వెచ్చించి నేను మాట చెప్పాను, నేను పని మొదలు పెడతాను, నేను గవర్నమెంట్తో నేను మాట్లాడిన నిధులు మరీ తెప్పించుకునే ఉద్దేశంతో ఈరోజు దాదాపు మొన్న చూశారు మీరు ప్రాజెక్టును ఓపెన్ చేయడం, పునఃప్రారంభం నుంచి ఈరోజు బీటీపీ పనులు కొనసాగుతున్నాయి. దాదాపుగా 114 చెరువులు నీరు వస్తే కళ్యాణదుర్గ ముఖ చిత్రం మారబోతుంది. ఒక 114 చెరువులు నీరు ఇవ్వడమే కాకుండా మారుమూల గ్రామం అయినటువంటి ఈ నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్ళినా 10 హెడ్ క్వార్టర్ నుండి 15-20 నిమిషాల్లో వాళ్ళ గ్రామానికి చేరుకోవాలి. ఆ గ్రామం నుంచి హెడ్ క్వార్టర్ 15 నిమిషాలు 20 నిమిషాల్లో చేరుకునే ఉద్దేశం. ఎందుకంటే వైద్యం విషయంలో అయితేనేమి, స్కూల్ పిల్లల విషయంలో అయితేనేమి,
జర్నీలో అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పి తను స్వయంగా గమనించి సుపరిపాలన తొలగడం కార్యక్రమంలో గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ రోడ్ల పరిస్థితులు అయితేనేమి ప్రజలు పడుతున్న ఇబ్బందులు అయితేనేమి తెలుసుకుని R&B ద్వారా అయితేనేమి వివిధ డిపార్ట్మెంట్ల ద్వారా మొత్తం నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు తారు రోడ్లు వేసి ఒక సంపూర్ణ అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా దీన్ని తీర్చిదిద్దబోతున్నాడు. BTP ప్రాజెక్ట్ అయితేనేమి, రోడ్ల నిర్మాణం అయితేనేమి, స్కూల్ బిల్డింగ్ డెవలప్మెంట్ విషయం అయితేనేమి, అభివృద్ధిలో ఏ భాగమైనటువంటి హెడ్ క్వార్టర్లో మొన్ననే చూసాము RTO ఆఫీస్కి తీసుకురావడం జరిగింది. RTO ఆఫీస్ ద్వారా అనేక మంది జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్ళి ఈ లైసెన్స్ కోసం అయితేనేమి వివిధ వెహికల్ సంబంధించిన అనేక సమస్యల కోసం జిల్లా వెళ్ళి చేర్చుకోవడానికి ఇబ్బంది పడేవారు. ఈరోజు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈరోజు RTO ఆఫీస్ కూడా కళ్యాణదుర్గం రావడం చాలా గర్వించదగ్గ విషయం. ఈ విధంగా అనేక కార్యక్రమాలు రాబో రోజుల్లో చేపట్టి రాబో 4 సంవత్సరాల్లో కళ్యాణదుర్గం ముఖ చిత్రంగా మార్చబోతున్నటువంటి అమిలినేని సురేంద్రబాబు గారు ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కళ్యాణదుర్గం తరఫున మేము చెప్తున్నాము కూడా. మరీ ముఖ్యంగా యూత్ని ఎంకరేజ్ చేయడంలో మాలాంటి యువకులు రాజకీయాల్లో అయితేనేమి, అదేవిధంగా విద్యారంగంలో ఉన్నటువంటి విద్యార్థులు అయితేనేమి, వివిధ నైపుణ్యం కలిగిన యువకులు ఏ నైపుణ్యంలో వాళ్ళకి ప్రావీణ్యం ఉందో దాంట్లో రాణించడానికి అనేక విధాలుగా సపోర్ట్ చేయడం అయితేనేమి, క్రీడా రంగంలో అయితేనేమి, అనేక విషయాల్లో ఏ విషయం పైన కూడా కళ్యాణదుర్గంలో ప్రజలు మొరపెట్టుకుంటే వెంటనే స్పందించి సంబంధించిన అధికారులతో అయితేనేమి, యంత్రాంగంతో అయితేనేమి, తనకి పరిచయం ఉన్నటువంటి పెద్ద వాళ్ళతో అయితేనేమి ఏదో విధంగా మాట్లాడి వాళ్ళకి న్యాయం చేయాలా, సపోర్ట్ చేయాలా, వీళ్ళని కూడా పైకి తీసుకురావడానికి కంకణం కట్టుకుని ఈరోజు పనిచేస్తున్న ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఇలాంటి ఎమ్మెల్యే ఇలాంటి జన్మదినాలు మరెన్నో దాదాపు ఎన్నో కార్యక్రమాలు చేపట్టినటువంటి ఎమ్మెల్యే గారు రాబో రోజులు సుఖ సంతాలతో ఐశ్వర్యంతో దాదాపు నుండి 100 ఏళ్ళు భగవంతుడు ఆశీస్సులు కల్పించాలి. ఇలాంటి నాయకత్వంలో మేమందరూ కూడా పనిచేస్తూ ప్రజాసేవంలో మాకు కూడా మంచి పేరు వస్తుంది. రాబో రోజుల్లో ఎమ్మెల్యే గారి యొక్క సూచనలతో అతని యొక్క ఆశయాలకు అనుగుణంగా మేము వెనువెంట ఉండి తను వెన్నంటే నడిచే విధంగా మేము కార్యక్రమాలు చేపడతాం. మొన్ననే చూసాం ఇంత ప్రతిష్టాత్మకంగా మున్సిపాలిటీలో ఈ డ్రైనేజ్ వ్యవస్థను మార్చాలనే ఉద్దేశంతో అక్కడ కార్యక్రమాన్ని సొంత నిధులతో 2 కోట్లు పెట్టి వెచ్చించి పనిచేస్తూ ఉంటే అట్లాంటి కార్యక్రమం ప్రజల మధ్యలో ఉన్నటువంటి కార్యక్రమం ఏదైనా చేపట్టాలంటే కొద్దిగా టైం పడుతుంది అనేది మనందరికీ తెలుసు. ఎందుకంటే నిత్యం జనాలు పాడే రోడ్లు పనిచేయాలంటే ఈజీ అయిన విషయం కాదు, రోడ్ కటింగ్ విషయం కూడా ఈజీ అయిన విషయం కాదు. ఇట్లాంటి కార్యక్రమాలు ఎమ్మెల్యే గారు చేపడుతుంటే స్థానిక ప్రతిపక్ష నాయకులు మా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు మాట్లాడుతున్న తీరు చూస్తే రంగయ్య గారు చాలా నవ్వుకోవాల్సిన విషయం. పోలవరం మొన్న అతను విజిట్ చేసి చెప్పవచ్చు ప్రజా సమస్యల్ని ఎవరైనా కూడా ఇది కంప్లీట్ అయితే ప్రజలకు సమస్య చెప్తారని చెప్పడం బాగానే ఉంది, కానీ పోలవరం ప్రాజెక్టు లాగా దీన్ని చేస్తున్నారని చెప్పి మాట్లాడడం ఎంతవరకు అర్చనీయమైన విషయం అని చెప్పి నేను ఒకటి రాష్ట్ర కార్యదర్శిగా నేను రంగయ్య గారిని కూడా ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే పోలవరం అనే చిన్న చూపు చూస్తున్నారు. ఎందుకంటే పోలవరం యొక్క గొప్పతనం మీకు తెలియదు. పోలవరాన్ని మీరు 5 సంవత్సరాలు ఏ రోజు కూడా పోలవరానికి మీరు మొదలుపెట్టిన పనులను పునఃప్రారంభించింది ఏ కార్యక్రమం చేపట్టగా దాని విలువ తెలియదు. ఈ రోజు మన జీడిపల్లిలో నీళ్లు చూస్తున్నామంటే దానికి కారణం పోలవరం. అదేవిధంగా తెలంగాణలో 2 రాష్ట్రాలకి తలమానికమైనటువంటి పోలవరం ప్రాజెక్టు ఈ దేశంలోనే ఎంతో ప్రాధాన్యత కలిగినటువంటి ప్రాజెక్టు అనేది దేశానికి తెలుసు. అట్లాంటి ప్రాజెక్టు 2027 చంద్రబాబు నాయకత్వంలో కంప్లీట్ అయితే దాని యొక్క ఫలాలు ఏ విధంగా ఉంటాయో మీరే చూస్తున్నారు. రాబో రోజుల్లో ఈ రాష్ట్రంలో సుభిక్షం ఏ విధంగా ఉంటుంది, ఎస్పెషల్లీ మన అనంతపురం జిల్లాలో రైతాంగం ఏముందో మీరు చూస్తారు. అలాంటి ఈ రాష్ట్రానికి 2 కళ్ళైనటువంటి అమరావతి రాజధాని పోలవరం దీనిపైన మీరు చులకనగా మాట్లాడడం చాలా బాధాకర విషయం. కాబట్టి మీరు మీ మాటల్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మీరు గత 5 సంవత్సరాల్లో ఏ విధంగా ఎట్లాంటి ప్రాజెక్టులు చేసినారో కూడా మీరు చూపించింటే ఈరోజు మేము కూడా హర్షించేవాళ్ళం. రోజువారంగా పెద్ద ప్రాజెక్టులు చేపట్టినారప్ప మమ్మల్ని అనడానికి అర్థం ఉంది. కళ్యాణదుర్గంలో ఎన్ని ప్రాజెక్టులు చేసినారు, ఎంతెంత అభివృద్ధి చేసినారు, ఎన్ని రోడ్లు వేసినారు, ఇంతమంది ప్రజలకు సంక్షేమాలు ఇస్తున్నది మేము కూడా మీ మాటల్ని హర్షించి నిజమే వాళ్ళు ప్రశ్నిస్తున్న దానికి మనం ఆన్సర్ ఇవ్వమని బాధపడేవాళ్ళం. గంపడు మట్టి కూడా తెలియని పరిస్థితుల్లో మీరు కాలాన్ని వెళ్ళబుచ్చుకుని కంప్లీట్ చేసిన వాళ్ళు మీరు కూడా ఈరోజు విమర్శించే పరిస్థితుల్లో ఉన్నారంటే వైపీసీ వాళ్ళు చాలా శోచనీయమైన విషయం. ఒకటే చెప్పదలుచుకున్నాం, ఈరోజు మా నాయకుడు ఎమ్మెల్యే సురేంద్రబాబు గారి జన్మదిన సందర్భంగా చాలా సంతోషంగా కళ్యాణదుర్గం ప్రజలందరూ ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన హామీలు ఇచ్చినటువంటి అన్ని హామీలు కూడా సూపర్ 6 నెరవేరుకోతున్నాయని చెప్పేసి నిన్ననే రైతు భరోసా డబ్బులు, అన్నదాత సుఖీభవ డబ్బులు రైతుల ఖాతాలో పడడం జరిగింది.
అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మహిళలు అయితేనేమి, విద్యార్థులు అయితేనేమి. ఆగస్టు 15వ తేదీ కూడా ఉచిత బస్సు ప్రయాణం మొదలు పెడతారు. దాదాపు 4 కంప్లీట్ అయిపోయిన సూపర్ సిక్స్, ఇంకా 2 పథకాలను కూడా త్వరలోనే చేపట్టబోతాడు. అభివృద్ధి కూడా మీరు ఊహించిన దానికంటే పోలవరం, అమరావతి, రోడ్లు, రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు, కంపెనీలు, నిరుద్యోగ సమస్యలు, రైతు సమస్యలు అన్నీ తీరబోతున్నాయి. మీరు రాబో 30 సంవత్సరాల్లో మీ తెలుగుదేశం పార్టీలో అధికారంలో ఉండబోతుంది. కాబట్టి మీరు ఎవరి ఎమ్మెల్యే చంద్రబాబు లాంటి వారిని విమర్శించినంత మాత్రాన ఏమి ఒరిగేదేం లేదని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఉద్యోగస్తులు, యువత ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా వచ్చి ఎమ్మెల్యే గారికి శుభాకాంక్షలు తెలిపినందుకు ముందుగా వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ భగవంతుని నిండు మనసుతో కోరుకుంటూ ఇలాంటి ఎమ్మెల్యేకి అష్ట ఐశ్వర్య ఆయుష్యాలు ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి హ్యాపీ బర్త్డే టు యూ ఎమ్మెల్యే చంద్రబాబు సార్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.